ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం, ఏఐవైఎఫ్ యువజన సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కోడుమూరులో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కోడుమూరు ప్రజలు దాహార్తిని తీర్చేందుకు సమ్మర్ స్టోరేజ్, డిగ్రీ కళాశాలలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లక్షల మంది విద్యార్థులతో మరి మానవహారం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీలను గతంలో మరి ప్రభుత్వాలు ఇచ్చి మరి వాటిని మర్చిపోతున్నారు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మాకు పట్టనట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. కాబట్టి కర్నూలు జిల్లాలో గతంలో ఇచ్చిన హామీల్ని హైకోర్టు గాని మరి ఇక్కడ ప్రాజెక్టులు గాని మరి కర్నూలు ఉన్నటువంటి రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్లు గాని మరి పత్తికొండలో జింకల జ్యూస్ ఫ్యాక్టరీ గాని, ఆలూరులో జింకల ఫ్యాక్టరీ గాని, కోడుమూరు నియోజకవర్గంలో ఈ రోజు కూడా తాడి సమస్య పరిష్కారం కోసం గాని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, అలాగే పేద విద్యార్థులు ఉన్నటువంటి ఈ కోడుమూరు నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల గాని, కర్నూలులో ఉన్నటువంటి మరి ఉమెన్స్ యూనివర్సిటీని మరి ఈ రోజు కూడా కట్టించుకోకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పట్టించుకోవాలనే పరిస్థితి ఈరోజు కర్నూలులో ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తక్షణమే కర్నూలు దృష్టిలో పెట్టుకుని తక్షణం మరి నిధులు కేటాయించాల్సినగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే దిశగా మరి ఉద్యమాన్ని ఇక్కడితో ఆపుకోకుండా మరి భవిష్యత్తు కార్యకర్తలు చేసుకుని మరి ఉంటామని డిమాండ్ చేస్తూ నా పేరు